నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు షాంఘై సహకార సమితి సమావేశంలో పాల్గొనేందుకు చైనాకు చేరుకున్న ప్రధాని మోదీ హంద్రీనివా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి నమోదు చేసిన భారత్ ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా గోదావరి నదులకు కొనసాగుతున్న వరద ఉధృతి వార్తల్లోని వివరాలు చూద్దాం. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చైనా దేశానికి చేరుకున్నారు. అంతకుముందు జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న మోదీ అక్కడి నుంచి నేరుగా చైనాలోని టియాన్జిన్లోని బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి చైనా ప్రతినిధి బృందం సాంప్రదాయ ఘన స్వాగతాన్ని పలికింది. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇది చైనాలో ఆయనకు 6వ పర్యటన. తన పర్యటనలో భాగంగా 25వ షాంఘై సహకార సమితి సమావేశంలో మోదీ పాల్గొని చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక అంతేకాకుండా ఈ సమావేశంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా మోదీ సమావేశమై పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. షాంఘై సహకార సమితి 25వ సమావేశంలో పాల్గొనేందుకు చైనా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ భారతీయ సముదాయంతో పాటు చైనా కళాకారులు ఘన స్వాగతం పలికారు. టియాన్జిన్లోని బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బస చేసే హోటల్కు రాగానే ప్రధానికి చైనా కళాకారులు సంగీత పరికరాలపై వందే మాతరం గీతం పలికించగా పలువురు కళాకారులు భరతనాట్యం చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని వారిని అభినందించారు. అనంతరం తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన భారత సముదాయంతో మోదీ కరచాలనాన్ని చేస్తూ ముందుకు సాగారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల జపాన్ పర్యటన నేడు విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ప్రధాని పర్యటనలో భాగంగా ఈ రోజు జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాతో కలిసి మియాగి ప్రిఫెక్చర్లో సెందాయ్ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు సెమీకండక్టర్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన టోక్యో ఎలక్ట్రానిక్స్ మియాగి లిమిటెడ్ను సందర్శించారు. ఈ పర్యటన సెమీకండక్టర్స్ తయారీ, పరీక్ష, సరఫరా గొలుసులో ఇరు దేశాల మధ్య సహకారానికి ఉన్న అవకాశాలపై స్పష్టమైన అవగాహన లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాకి మోదీ ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు. భారతీయ కళా నైపుణ్యం, జపనీస్ ఆహార సాంప్రదాయం మేళవించి తయారు చేసిన రామెన్ బౌల్స్, వెండి చాప్ స్టిక్స్ ను ఆయన బహూకరించారు. పురాతన రాతి బౌల్స్, వెండి చాప్ స్టిక్స్ తో కూడిన ఈ సెట్ జపాన్ యొక్క డొన్బూరి, సోబా సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందింది. ఇక ఈ బహుమతిలో ఒక పెద్ద బ్రౌన్ మూన్ స్టోన్ బౌల్, 4 చిన్న బౌల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోబడిన మూన్ స్టోన్ ఫ్రేమ్ సమతుల్యత రక్షణకు ప్రతీకగా సూచిస్తుంది. ప్రధాన బౌల్ అడుగున రాజస్థాన్ యొక్క సాంప్రదాయ పర్చిన్ కారీ శైలిలో సెమీ ప్రీషియస్ రాళ్లతో తాపడం చేసిన మక్రానా మార్బుల్స్ ను ఉపయోగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్లో 2 రోజుల పర్యటన అనంతరం తన సోషల్ మీడియాలో పర్యటన అనుభవాన్ని పోస్ట్ చేశారు. జపాన్ పర్యటన దేశ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా గుర్తుండిపోతుందని జపాన్ ప్రధాని ఇషిబాకు, అక్కడి ప్రజలకు ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. विश्व की 2 बड़ी अर्थव्यवस्थाओं और जीवंत लोकतंत्रों के रूप में हमारी साझेदारी केवल दोनों देशों के लिए ही नहीं बल्कि वैश्विक शांति और स्थिरता के लिए भी अत्यंत महत्वपूर्ण है. स्ट्रॉन्ग डेमोक्रेसीज आर नेचुरल पार्टनर्स इन शेपिंग अ बेटर वर्ल्ड. भारत की विकास यात्रा में जापान हमेशा एक अहम पार्टनर रहा है. हर क्षेत्र में हमारी साझेदारी आपसी विश्वास का प्रतीक बनी है. India and Japan partnership is rooted in mutual trust, reflects our national priorities and is shaped by our shared values and beliefs. Together we carry a common dream of peace, progress and prosperity of our people and for the world. Together, we will shape Asian century for stability, growth, and prosperity. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు నేడు జలహారతిని సమర్పించారు. హంద్రినివా ద్వారా చేరుకున్న కృష్ణమ్మకు చంద్రబాబు పూజలను నిర్వహించారు. నదీ జలాలకు జలహారతిని ఇచ్చి పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో చేరుకోవడంతో స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసవనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ పుష్పమాలికాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వోపదాయ ప్రబోధినీం ప్రియం దేవేముపత్రయే శ్రీర్మహాదేవీ శరణమహం ప్రపద్యే. రాయలసీమలో రిజర్వాయర్లన్నీ నీటితో జలకలను సంతరించుకున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నీటి కేటాయింపులను గత ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ప్రస్తుతం పనులు వేగవంతంతో రాయలసీమకు నీరును అందిస్తున్నామన్నారు.
హంద్రీనీవా ఫేజ్ 1, ఫేజ్ 2 వల్ల 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని, 33 లక్షల మందికి త్రాగునీరు అందుబాటులోకి ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి కుప్పానికి నీళ్లొచ్చాయని, రాబోయే ఏడాదికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లిస్తామన్నారు. కృష్ణమ్మను కుప్పానికి తీసుకురావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. 9-10 సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్ గా కృష్ణా ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు హంద్రీనీవా, నగిరి, గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది. నేను ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు, ఆ సందర్భంగా చెప్పాను. 2014లో మనం ఖర్చు పెట్టాం, 19లో ఉండుంటే 80% కుప్పం పనులన్నీ పూర్తయినాయి. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 5 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని కేంద్ర గ్రామీణ అభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో జరుగుతున్న చేపట్టాల్సిన రైల్వే, హౌసింగ్ ప్రాజెక్ట్స్ పై సంబంధిత అధికారులతో ఈ రోజు ఆయన గుంటూరు కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పరిధిలో హౌసింగ్ పథకం కింద నిర్మించిన 13,000 గృహాలలో కేవలం 300 మాత్రమే వినియోగంలో ఉన్నాయన్నారు. మిగిలిన వాటిని ప్రజలు వినియోగించుకోవడానికి సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నామని తెలియజేశారు. అదొక 3 months పడుతుంది. 13,000 ఇళ్లు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. ఆర్యూబీ అంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆర్యూబీ అంటేనే అండర్. ఎక్కడైనా సరే వాటరు వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్గా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పిన ఇష్యూసే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు 3 వంతెనలదే మనం దాన్ని డ్రైనేజ్ చేయాలంటే 90 ఇళ్ళు ఆక్యుపెంట్స్ని తీసేయాలి. ఈ 90 మంది నిరుపేదలు, వాళ్ళు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపించాలి, కాంపెన్సేషన్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నీ టక్కటక్క మీరు అనుకున్నంత ఫాస్ట్గా అవ్వు. ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్గా స్లోగా ఉంటాయి. విజయనగరం కీర్తిని పెంచేలా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ నెల 6, 7 తేదీలలో జరగబోయే అమ్మవారి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలను, చర్యలను తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ జై పైడిమాంబ పైడితల్లమ్మవారి సిరిమానోత్సవ పండుగ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర ఇలవేల్పు భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతా ఉంది. అయితే ప్రభుత్వం పండగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 lakhs ఇవ్వమని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగా దాన్ని కూడా ఆమోదం పలకడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. ఒక మంచి
పండగ వాతావరణాన్ని విజయనగరం జిల్లా వాసులకు విజయనగరం జిల్లా వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఒక మంచి జ్ఞాపకాలతో పంపించాలని మా అందరితో ఆలోచన. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి मुक्ति। जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి స్వాగతం. ప్రభుత్వ పరిపాలన దక్షతతో రాష్ట్రం పురోగ అభివృద్ది వైపు పయనిస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో గాంధీ విగ్రహం కూడలిలో 4,20,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన కంటైనర్ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరులో తొలిసారిగా కంటైనర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంటైనర్ సబ్స్టేషన్ పూర్తిగా రిమోట్ ఆధారితమన్నారు. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్స్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జిల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. హెచ్చుతగ్గులుండి మన యొక్క బల్బులు కాలిపోవటం, ఫ్రిడ్జ్లు కాలిపోవటం, ఏసీలు కాలిపోవటం అటువంటి సమస్యలు లేకుండా ఉండటం కోసంగా హెచ్చుతగ్గులను తగ్గించడం కోసంగా సబ్స్టేషన్ కడతారు. ఈ 46 డివిజన్లో ఈరోజు ఒక శంకుస్థాపన చేశారు. దీనికి 4.2 కోట్లు అవుతుంది. వీటి స్పెషాలిటీ ఏంటంటే కంటైనర్ సబ్స్టేషన్. అంటే పాత సబ్స్టేషన్ లాగా పెద్ద పెద్ద కాలమ్స్ వేసి పెద్దవి చేసేది కాదు. చిన్న ఏరియాలో అంటే ఒక సబ్స్టేషన్ కట్టాలంటే 10 ఎకరాలు కావాలి. కానీ ఇప్పుడు కట్టే సబ్స్టేషన్కి 4 నుంచి 5 ఎకరాలు. ఇదంతా ఇండోర్. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు అయితే టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేయమంటున్నారు. ఆ నేపథ్యంలోనే నెల్లూరులో మొదటిది ఫస్ట్ కంటైనర్ సబ్స్టేషన్. అంటే చాలా తక్కువ సైట్లో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను కార్యదీక్ష, అంకిత భావంతో పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కడప జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి కడప జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన పులివెందుల, ఒంటిమిట్ట నూతన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ది, సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. సమస్యలు లేని జిల్లాగా వైఎస్సార్ కడపను తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఎందుకంటే ముందుగానే అలర్ట్ గా ఉన్నాము, రైతుని పూర్తిగా గమనించుకుంటా ఉన్నాము. మన జిల్లా వరకు ఇంకొక 10 రోజులు సమయం పడుతుంది కాబట్టి ఈ లోపల కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేపడతారు. మన జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా యూరియాకు సంబంధించినటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మున్సిపల్ కమిషనర్స్ కి, ఎంపీడీఓస్ కి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏమి ఇచ్చామంటే ఈ 1వ తారీఖున జరిగే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఈ విధంగా అప్పీల్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి పెన్షన్ అందజేయమని చెప్పాం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి పేదవానికి అందించాలనే లక్ష్యంతో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ పేదరిక నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణ అంశాలపై ఏలూరు కలెక్టరేట్లో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించారు. కలెక్టర్ కె వేట్రిసెల్వితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ సేవ ఆధారిత సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తున్నామని తెలియజేశారు. అందరూ వచ్చారు. ఆ మీటింగ్లో వాళ్ళు పూర్ ఎలివేషన్కి ఏంటేంటి స్కీమ్స్ చేశారనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో స్టాల్స్ పెడితే అందరికీ అవగాహన వస్తుంది. ఈ స్కీమ్స్ కూడా అందరికీ కమ్యూనికేషన్ రీచ్ కాదు, అందువల్ల ఇలా పెడితే బాగుంటుంది అని అనడంతో ఈరోజు స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఇనాగ్రల్ సెషన్ అవుతూనే అందరూ అక్కడ వెళ్ళి లెట్ us see and see that the message is conveyed to all. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే పూర్ ఫ్యామిలీస్ నుండి అంటే యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకు 180 కేసెస్లో మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. బాపట్ల జిల్లా చినగంజం మండలం మోటిపల్లి సముద్ర తీర ప్రాంతంలో పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం బయటపడింది. చవితి వేడుకల్లో భాగంగా గణనాథుని నిమగ్న కార్యక్రమాలకు వెళ్లిన భక్తులకు తీరంలో ఒక నల్లటి రాయి కనపడటంతో వారు దానిని ఆసక్తిగా తిలకించారు. త్రవ్వి చూడగా సుమారు 3 అడుగుల ఎత్తు, 6 అడుగు వెడల్పు కలిగిన శ్రీకృష్ణుడి విగ్రహంగా నిర్ధారించారు. సమాచారాన్ని అందుకున్న చీరాల మండలం తహసీల్దార్ ప్రభాకర్రావు విగ్రహ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇక అక్కడ ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించినట్లు తహసీల్దార్ వివరించారు. నేటి సమాజంలో విద్యార్థులు చట్టంపై అవగాహనను పెంచుకోవాలని శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా ఇంటర్ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, ఫోక్సో యాక్ట్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలపై అవగాహనను పెంపొందించుకోవాలన్నారు. వాటి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కుల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పోలీసులు ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది అని కూడా పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ప్రిన్సిపాల్ గారు మరియు లెక్చరర్స్ అందరూ పాల్గొన్నారు, పిల్లలందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సుని వాళ్ళందరూ మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా ఈ చట్టాలు ఉపయోగపడుతున్నాయి అని తమ దైనందిన జీవితంలో ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన 2వ రోజుకు చేరింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను ఈ బృందం పరిశీలించనుంది. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో వారు సమీక్షలను నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి తగిన సూచనలు, సలహాలను ఈ బృందం అందించనుంది. As well as the working platform also 134 meter is for this secondary panel. Before secondary panel we are keeping one. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దను చూపిస్తోంది. ఇందులో భాగంగానే బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి తాజాగా 98 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వచ్చే నెల 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26 నుంచి 3 రోజుల పాటు సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ఈ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జేవీ మురళి సూర్యలంక సముద్ర తీరాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ సంబరాలలో స్థానిక కళాకారులకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. Gather every day, whether for music or dance or singing or for any comedy skits or comedy show, celebrities must be involved. Tollywood industry to pull the people, to attract the people. The Honorable CM is going to visit only Sri Lanka beach.
వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు బహుళ ప్రయోజనకారిగా ఉండాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. కావలిలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజు రైతు సదస్సును నిర్వహించారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్య, వైస్ చైర్మన్ సహా పాలకవర్గ సభ్యులతో కలిసి ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతు సేవాభావానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. సమాజానికి ఆహారం అందించే కర్షకుని పట్ల ప్రతి ఒక్కరూ ఎళ్లవేళలా కృతజ్ఞతాభావాన్ని చూపించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయం అంటేనే సాయం, సాయం అంటే సహాయం, సహాయం చేసేటువంటి ఏకైక వ్యక్తి వ్యవసాయదారుడు. అటువంటి వ్యక్తుల్ని హక్కును చేర్చుకోవడం అర్థం పంట పండించినప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళ యొక్క ధాన్యాన్ని వాళ్ళు పండించిన పంటలు భద్రపరచుకోవడానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలే గోడౌన్స్ ఏర్పాటు చేసి ఆ గోడౌన్స్ని 6 నెలల పాటు ఉచితంగా ఇచ్చి మీకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో ఉన్న గోడౌన్స్లో మీ ధాన్యాన్ని కావచ్చు, మీ పంటలు ఏమి పండితే వాటన్నిటిని ఇక్కడ భద్రపరచుకోండి. ఎవరికి ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ 6 నెలల్లో మీకు రేట్ వచ్చినప్పుడు మీరు అమ్ముకోండి. అప్పటి వరకు మీ వస్తువులకి మేము భద్రతగా ఉంటామనేది ప్రథమ కర్తవ్యం, అగ్రికల్చర్ మార్కెటింగ్ యొక్క కర్తవ్యం. హంద్రినివ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల దశాబ్దాల నాటి కళ సాకారమైందని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మాల్యాల గ్రామంలో హెచ్ఎన్ఎస్ఎస్ పంప్ హౌస్ దగ్గర జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చొరవతో హంద్రినివ ప్రాజెక్టు పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమలోని 4 జిల్లాల్లో కృష్ణా జలాలను విడుదల చేసి రైతాంగానికి సాగునీరు అందించే భరోసా కల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం కృష్ణ జలాలను కుప్పం వరకు తరలించడం అన్నది ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి నలుమూలల ప్రాంతానికి కృష్ణ జలాలను తరలించడంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందించదగినటువంటి విషయము. ఎందుకంటే గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే సినిమా టైప్ సెట్టింగ్ వేసి కృష్ణ జలాలను తెచ్చినా అని చెప్పేసి కేవలం ప్రచార ఆర్భాటాల కొరకే వాడుకున్నాడే తప్ప కృష్ణ జలాలను ఇవాళ స్వయంగా చూడండి మీరు, గ్రావిటీ ఫోర్స్తో ఇవాళ హెచ్ఎన్ఎస్ నుంచి ఈరోజు కృష్ణ జలాలను కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి. ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి ముందుకు సాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు 7.8% పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ సమాచారంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో స్పందించారు. 7.8% జీడీపీ వృద్ధి అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్కరణల ఆధారిత పాలనకు నిదర్శనమన్నారు. దేశంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో రాబోయే 6 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్టలో రాబోయే 7 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. గుజరాత్లోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గడిచిన 5 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మళ్లీ గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శబరి, సీలేరు నదులు భారీ స్థాయిలో వరద గోదావరిలో కలుస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లను తెరిచి 9.31 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదులుతున్నారు. ఈ ప్రభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు మళ్లీ వరద ప్రభావం పడింది. ఇక పశ్చిమ గోదావరి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాను కలిపే కనకాయలంక కాజ్వేపై వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఇంజన్ బోట్లపై లంకవాసులు రాకపోకలను సాగిస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లంకవాసుల రాకపోకలకు లైఫ్ జాకెట్స్ తో ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.